రాజమండ్రిలో చిరుత కలకలం రేపింది. లాలా చెరువు హౌసింగ్ బోర్డ్ కాలనీ శివారులో చిరుత సంచరిస్తున్నట్లు తెలుస్తోంది. చిరుతను చూసి వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. దీంతో అప్రమత్తమైన ఫారెస్ట్ అధికారులు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. చిరుత పాదముద్రలను గుర్తించారు. రాజమండ్రి హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి అందిస్తారు. హరీష్, చెప్పండి. చిరుత పాదముద్రలు గుర్తించినట్టుగా తెలుస్తోంది. అటవీ శాఖ అధికారులు ముమ్మర ప్రయత్నాలు కూడా చేస్తున్నారు చిరుతను పట్టుకోవడానికి. డీటెయిల్స్ ఏంటి? అరుణ, రాజమండ్రి లాలా చెరువు హౌసింగ్ బోర్డు కాలనీ పరిసర ప్రాంతాల్లో రాత్రి ఒక చిరుత సంచరిస్తున్నట్టు స్థానికులు గుర్తించడం జరిగింది. ఇది రాజానగరం నియోజకవర్గం దివాన్ చెరువు, అదేవిధంగా రాజమండ్రి నియోజకవర్గం లాలా చెరువు పరిధిలో మధ్యలో ఉంటుంది హౌసింగ్ బోర్డు ప్రాంతం. ఒకవైపు దూరదర్శన్ కేంద్రం ఉంటుంది, మరోవైపు జాతీయ రహదారి కూడా పక్కనే, జాతీయ రహదారి 16 కూడా పక్కనే ఉంటుంది. కొన్ని వేల వాహనాలు ఈ ప్రాంతంలో సంచరిస్తూ ఉంటాయి. అయితే రాత్రి ఏదో ఒక జంతువుని నోట ఖర్చు పెట్టుకుని చిరుతపులి వెళ్ళినట్టు ఇక్కడ సీసీ కెమెరాలో, దూరదర్శన్ సంబంధించిన ఈ భవనానికి సంబంధించిన సీసీ కెమెరాలో రికార్డ్ అయినట్టు తెలుస్తుంది. దీనికి వెంటనే స్పందించిన అటవీ శాఖ అధికారులు ఈ ప్రాంతంలో ప్రస్తుతం ట్రాప్ కెమెరాలు 6 కెమెరాలు బిగించారు. అటవీ ప్రాంతం ఎక్కువగా ఉంది. దీని వెనకాల కూడా దాదాపు 3000 ఎకరాల అటవీ ప్రాంతం ఈ దివాన్ చెరువు ప్రాంతంలో ఉంది. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్న ఈ పాదముద్రలు కూడా ఐడెంటిఫై చేశారు. కేవలం చిరుతకు సంబంధించిన పాదముద్రలుగా ఉన్నాయన్న విషయాన్ని ప్రాథమికంగా గుర్తించడం జరిగింది. వీళ్ళు ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల్లో మళ్ళీ ఖచ్చితంగా చిరుత సంచారం అనేది రికార్డ్ అయితే దాన్ని పట్టుకోవడానికి అయితే ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మనం చూస్తున్న ఈ ప్రాంతం అంతా దట్టమైన చెట్లతో నిండి ఉంటుంది. అటవీ ప్రాంతం ఇది చెప్పాలంటే, ఎందుకంటే 3000 ఎకరాల ప్రాంతం ఈ అటవీ శాఖ పరిధిలో ఇక్కడే ఉంటుంది. గతంలో కూడా చిరుతపుల్లి ఈ ప్రాంతంలో సంచరించిన సందర్భాలు ఉన్నాయి. 2009, 2011, 2018లో కూడా నేరుగా రాజమండ్రి నగరంలో చాలా ఇళ్లలో కూడా 1-2 చిరుతపుల్లు రావటం, వాటిని వెంటనే అటవీ శాఖ అధికారులు స్పందించి పట్టుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ప్రత్యక్షంగా ఈ ప్రాంతవాసులు కూడా ఉన్నారు. వీళ్ళంతా కూడా సార్ చెప్పండి, చిరుత సంచరించిందని చెప్తారు, ఏం జరిగింది వాస్తవంగా? మాది ఇక్కడ జాండీ షోరూమ్ అండి. ఇక్కడ 20 నెంబర్స్ పనిచేస్తామండి. అయితే మాకు ఇలాగ వచ్చింది, పులి వచ్చింది, జాతికి ఎలక్ట్ అవ్వండి అని చెప్పారండి. లోన ఒక పంది వెళ్ళడం, పంది వెనకాల వెంటాడడం చూపించారండి వీడియో. అయితే చూసిన తర్వాత మేము ఇక్కడ పూజ చేసుకుంటున్నాం. పూజ చేసుకున్న తర్వాత ఇలా అన్నారని చెప్పి మేము వచ్చి చూస్తే ఇక్కడ మాకు పాదముద్రలు కనిపించినాయండి. పాదముద్రలు కనిపిస్తే మేము మళ్ళీ వాళ్ళకి ఇన్ఫామ్ చేసామండి ఇలాగని చెప్పి. అయితే మరి అది గుమ్మని ఏమైనా ట్రై చేస్తే బెటర్ అని పట్టుకుంటేనే మరి ఎక్కడ మేము ఉంటాం. నైట్ ఓవర్ టైం కూడా చేస్తుంటాం. వర్క్ ఒకవేళ ఏమైనా వీగి ఉంటే నైట్ ఓవర్ టైం కూడా వర్క్ చేస్తుంటాం. రాత్రి 10:30, 11 వరకు మరి భయంగానే ఉంటుంది కండి. ఇదంతా చీకటిగా ఉంటుంది. మేము చేసే దగ్గర లైటింగ్ ఉంటుందండి, మళ్ళీ పక్కన లైటింగ్ ఉండదండి. ఇక్కడ స్ట్రీట్ లైట్లు కట్ట ఏమి ఉండవండి. ఇంకా మరి ఇబ్బంది, భయంగా ఉంటుంది. దానికి స్థానికులు అయితే తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు. ఎందుకంటే చిరుత సంచారం జరిగిందంటే చాలా ప్రమాదం అని చెప్తున్నారు. ఎందుకంటే ఈ ప్రాంతంలో చాలా ఇళ్ళు కూడా ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ పనిచేసే వర్కర్స్ కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఈ ప్రాంతంలోనే రాత్రి కూడా సంచరించే పరిస్థితుంది. మీరు చెప్పండి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ముందు అసలు చిరుతను ఐడెంటిఫై చేస్తే దాన్ని పట్టుకోవడం ప్రయత్నాలు ఏం చేస్తారు అటవీ శాఖ? అటవీ శాఖ అధికారులకి అయితే మాకు అప్రమత్తం చేయడం అయితే జరిగిందండి. ప్రజల్ని అప్రమత్తంగా ఉండి ఒకవేళ మీకు ఏమైనా చిరుత సంచారం ఏమైనా కనబడుతుంటే పక్కన ఫారెస్ట్ ఆఫీస్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పారండి. అలాగే రోజుకి 4-5 సార్లు వాళ్ళు రావడం, ఇవన్నీ పరిశీలించడం జరుగుతుంది. అలాగే ప్రస్తుతం ఉన్న టైంలో మా దగ్గరకు వచ్చి మమ్మల్ని ఎలక్ట్ చేయడం కూడా జరుగుతుందండి. ఏమన్నా దాని యొక్క మాకు ఉన్నంత స్పీడ్గా దాన్ని పట్టుకుంటే, అంటే ఈ ఇక్కడ జనసంచారం కూడా ఎక్కువగానే ఉంటుందండి. చుట్టుపక్కల అన్నీ కూడా ఇళ్ళు ఉన్నవి. పక్కన అన్నీ కూడా చిన్న చిన్న స్వరూప్ నగర్ అని ఇలాగా కొన్ని నగరాలు, మామూలుగా వీధులు అన్నీ కూడా ఉన్నాయి. దాన్ని వీలైనంత స్పీడ్గా పట్టుకోవడం ఉన్నతాధికారులకి మేము ఇచ్చే ఆలోచన సలహా కింద. సమీపంలోనే హౌసింగ్ బోర్డు కాలనీ ఉంది. కొన్ని వందల ఇళ్ళు ఉంటే వేలాది మంది ఇక్కడ నివసిస్తున్నారు. దీంతో ఇప్పుడు మనం చూస్తున్నాం, స్ట్రైట్గా ఎదురుగా కనిపించేదే జాతీయ రహదారి. జాతీయ రహదారికి అవతల వైపు ఉన్నదంతా కూడా పెద్ద సంఖ్యలో ఇళ్ళు, నివాస ప్రాంతం అదంతాను. అక్కడ చాలామంది నివసిస్తుంటారు. ఈ నేషనల్ హైవే దాటి అవతలకి వెళ్తే పూర్తిగా జనారణ్యంలోకి చిరుత ప్రవేశించినట్టు అవుతుంది. జనబాహుళ్యంలోకి ఒకసారి చిరుత వచ్చిందంటే స్థానికులు ఆ మాట వింటేనే ఉలిక్కిపడే పరిస్థితి ఏర్పడింది. మీరు చెప్పండి, ఇప్పుడు చిరుతను పట్టుకోవడానికి ఏ ప్రయత్నాలు జరుగుతున్నాయి? అటవీ శాఖ అధికారులు వచ్చి ఆల్రెడీ ఇక్కడ కెమెరాలు అన్ని ఏర్పాటు చేశారంటే అండి, బోన్లు కట్టి పెట్టారంట. అది ఎంత త్వరగా పట్టుకుంటే అంత మంచిదని మేము అనుకుంటున్నాం. గతంలో కూడా రాజమండ్రిలో చిరుతలు వచ్చిన పరిస్థితి తెలుసండి, అది మాకు తెలుసండి. లలితా నగర్లో వచ్చింది, అప్పుడు అలాగే సేమ్ అలా బోన్లు వేసి పట్టుకున్నారు. అదేవిధంగా ఇక్కడ బోన్లు వేసి పట్టుకుంటే
మాకు కూడా వెళ్తున్నారు అదే 2009లో కూడా నగరంలో చిరుత ప్రవేశించడం జరిగింది. ఇక్కడ చిరుతలన్నీ కూడా అడ్డతీగుల మీదుగా వస్తాయి. ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతం నుంచి ఈ మైదాన ప్రాంతంలో ఆహారం కోసం ఎదురుతలు అయితే దారి తప్పు వచ్చే సందర్భాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. గతంలో 3 సార్లు రాజమండ్రిలోకి చిరుతలు ప్రవేశించడం, వాటిని పట్టుకోవడం కూడా జరిగింది. ప్రస్తుతానికైతే చిరుతని ఐడెంటిఫై చేయడం జరిగింది. పాదముద్రలు కూడా గుర్తించారు, ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా స్థానికులు లాలాచెరువు ప్రాంతంలో స్థానికులంతా అప్రమత్తం చేసి జాగ్రత్తగా ఉండాలని ఇప్పటికే అటవీశాఖ అధికారులు చెప్పడం జరిగింది. ఏది ఏమైనా సరే ఇక్కడ సంచరిస్తున్న చిరుతని ఏదో రకంగా పట్టుకుని తమకు ఇబ్బంది లేకుండా చూడాలని స్థానికులంతా కోరుతున్నారు. అరుణ. రైట్ హరీష్, థ్యాంక్ యూ.